అజర్బైజాన్ ఆర్మేనియా మధ్య సంధి కుదిర్చాడు ట్రంప్. ఇది ఎలా చూడాలి సార్? అంటే రష్యాని కౌంటర్ చేయడానికి లేదా కార్నర్ చేయడానికి అమెరికా డీప్ స్టేట్ చేస్తున్నటువంటి ప్రయత్నమా? ఎలా చూడాలి సార్ ఈ ఉదంతాన్ని? రెండు అజర్బైజాన్ ఆర్మేనియా రెండు కూడా చాలా అమెరికాకి వైరంగా ఉన్నటువంటి వాళ్ళ శత్రువులైనటువంటి రెండు దేశాల మధ్యలో ఉంది. ఒక సైడు రష్యా అయితే ఇంకొక సైడు ఇరాన్. ఈ రెండింటి దగ్గర ఉన్నటువంటి ఈ రెండు దేశాలు వాళ్ళ పాపులేషన్ ఎంత ఉంది? తిప్పి కొడితే ఆర్మేనియాలో బహుశా 25-30 లక్షలు ఉంది. అజర్బైజాన్ 1 కోటి మంది ఉండొచ్చు. చిన్న దేశాలు అవన్నీ. కానీ ఆ దేశాలలో అమెరికన్ ఇన్ఫ్లుయెన్స్ పెట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. రేపు ఏదో విధంగా యుక్రెయిన్ లో యుద్ధం ఆగిపోయి యుక్రెయిన్ లో నేటో ప్రభావం లేకుండా ఉండే పరిస్థితి వస్తే వాళ్ళకి ఇంకో ఆల్టర్నేట్ కావాలి. రష్యాని పీడించడానికి ఇంకో ఆల్టర్నేట్ కావాలి. కాబట్టి కాకసస్ మౌంటైన్స్ కింద ఉన్నటువంటి జార్జియా, అజర్బైజాన్ ఇటువంటి దేశాల మీద పడ్డారు. అందుకని ఇరాన్ దగ్గర నుంచి వార్నింగ్ వచ్చింది, రష్యా నుంచి కూడా వార్నింగ్ వచ్చింది. మీరు కనుక అమెరికా కూటమిలోకి వెళ్లే ప్రయత్నం చేస్తే మేము మీ దేశాన్ని ఆక్రమించుకొని మీకు దెబ్బ కొడతామన్న దిశగా వాళ్ళు ఆల్మోస్ట్ మెసేజ్ ఇచ్చారు వాళ్ళకి. కాబట్టి ఒక్క దాడిలో ఒక రోజు 2 రోజుల్లోనూ వాళ్ళ ఆ దేశాలు వీళ్ళు కబ్జాలు కూడా చేసుకోవచ్చు. అంత కెపాసిటీ రెండు దేశాలకు ఉంది, ఇరాన్కి ఉంది, రష్యాకి. కాబట్టి అమెరికా మళ్ళీ ఇటువంటి చర్యలు చేస్తాం, కవ్వింపు చర్యలు చేస్తాం. అజర్బైజాన్ ఆర్మేనియా యుద్ధంలో సమస్యకు పరిష్కారం రావాలని అందరూ కోరుకుంటారు. ఏ యుద్ధం ఉండకూడదు, అది మనం కోరుకుంటున్నాం. కానీ ఆ యుద్ధాన్ని పరిష్కరించిన తర్వాత దాంట్లో మేము జోక్యం చేసి మేము దూరి ఈ రెండు దేశాలని కంట్రోల్ చేస్తాము అనుకున్న దగ్గర ఇబ్బంది రావద్దు. కాబట్టి చూద్దాం రోజున మరి సౌత్ కాకసస్ లో వీళ్ళు ఇంకా ఇటువంటి ప్రమాదం తీసుకొచ్చే ప్రయత్నం చేస్తారా, లేదా రష్యా యుక్రెయిన్ యుద్ధానికి సంబంధించి వ్లాడిమిర్ పుటిన్ ట్రంప్ యొక్క మైత్రి వల్ల ఆ యుద్ధానికి పరిష్కారం తీసుకొస్తే కనుక దాంట్లో ఈ కండిషన్ కూడా ఉంటుంది, మమ్మల్ని సరౌండ్ చేయడం మానేయండి అని చెప్పి వ్లాడిమిర్ పుటిన్ చెప్తారు. కాబట్టి మరి డొనాల్డ్ ట్రంప్ దాన్ని గౌరవిస్తారా, లేదా కవ్వింపు చర్యగా డీప్ స్టేట్ మళ్ళీ ఈ దేశాలను వాడుకొని ఏదో ఒక చర్య చేసేటువంటి ప్రయత్నం చేస్తారా చూడాలి రాబోయే రోజుల్లో. కానీ రష్యా, ఇరాన్ ఇద్దరు కూడా అమెరికాకి చాలా స్ట్రిక్ట్ వార్నింగ్ ఇచ్చారు. దీంట్లో మీరు కనుక రాజకీయం చేస్తే మేము ఊరుకునేది లేదు అని చెప్పారు. మరి యుక్రెయిన్ తర్వాత ఈ ప్రాంతం మళ్ళీ రెండవ యుక్రెయిన్ థియేటర్ గా యుద్ధం భూమిగా తయారవుతుందా చూద్దాం, రాబోయే రోజుల్లో చూద్దాం. కానీ ఎప్పుడు చెప్తుంటారు సార్ యాక్చువల్గా అనలిస్టులు, అమెరికా ప్రపంచంలో ఎప్పుడూ ఎక్కడో చోట ఫ్రిక్షన్ లేదా యుద్ధ వాతావరణం లేదా ప్రత్యక్ష యుద్ధం జరగాలని కోరుకుంటుంది, దాంట్లో తన స్వప్రయోజనాన్ని వెతుక్కుంటుందని చెప్పి ఇది కూడా అలాగనే కనిపిస్తోంది. బహుశా ఇక్కడ ఒకవేళ రష్యా ఉక్రెయిన్ వార్ ఎండ్ అయిపోతే అక్కడ మరొక వార్ మొదలు అవుతుందా అనేది. కరెక్ట్, వాళ్ళు ప్రపంచవ్యాప్తంగా రెడీగా పెట్టుకుంటారు. ఒకటి తగ్గిందని ఇంకోటి పెట్టడానికి మొదలు పెడతారు. ఇప్పుడు మన అసీం మునీర్ తోటి ఎందుకు ఇటువంటి పిచ్చి మాటలు స్టేట్మెంట్ ఇచ్చినా అమెరికా ఊరుకుంది. అదే అమెరికాలో అనే స్టేట్మెంట్ ఇవ్వడానికి కారణం ఏంటి? రేపటి రోజు భారతదేశానికి పాకిస్తాన్కి యుద్ధం రావాలని కోరుకుంటుంది అమెరికా. యుద్ధం వస్తే కనుక వాళ్ళ ఎక్విప్మెంట్ అమ్ముకోవచ్చు, ఆయుధాలు అమ్ముకోవచ్చు, తర్వాత వాళ్ళు కంట్రోల్ పెట్టుకోవచ్చు, వాళ్ళు చాలా చేయొచ్చు. కాబట్టి ఇటువంటి పరిస్థితులు వాళ్ళకి ఏ దేశం మీద ప్రేమ లేదు, ఏ దేశం మీద ద్వేషం లేదు. ప్రపంచంలో ఎన్ని యుద్ధాలు ఉంటే వాళ్ళ డిఫెన్స్ ఇండస్ట్రియల్ కాంప్లెక్స్ కి, వాళ్ళ డీప్ స్టేట్ కి అంత ఆధిపత్యం ఉంటుంది, అంత కంట్రోల్ ఉంటుంది. కాబట్టి ప్రపంచం అంతా కొట్టుకుంటుంటే వాళ్ళు వర్చస్సు, వాళ్ళ శక్తిని వాళ్ళు ప్రదర్శించుకోవచ్చు. కాబట్టి ఈ రోజు అజర్బైజాన్ ఆర్మేనియా కావచ్చు, రేపు చైనా టైవాన్ కావచ్చు, లేదా భారత పాకిస్తాన్ కావచ్చు, లేదా ఇతరత్ర ఆఫ్రికాలో కొన్ని దేశాలు కావచ్చు, లాటిన్ అమెరికాలో దేశాలు కావచ్చు, ఎక్కడో ఒక దగ్గర యుద్ధం అన్నది తీసుకురావాలి. యుద్ధం లేకపోతే అమెరికన్ ఎకానమీ రిసెషన్ లోకి వెళ్ళిపోతుంది. ఒకసారి రిసెషన్ లోకి వెళ్ళినప్పుడు ఇంకో యుద్ధం చేస్తారు. యుద్ధం చేస్తే మళ్ళీ రిసెషన్ నుంచి బయటపడతారు. వాళ్ళ గత 40-50 ఏళ్లుగా అమెరికా ఎకానమీ చూసారంటే 2 యుద్ధాల మధ్యలో రిసెషన్ వెళ్ళిపోతారు. కాబట్టి అది వాళ్ళకి తెలిసిన ప్రోడక్ట్ ఒక మోడల్ అది ఒకటే. కాబట్టి యుద్ధాలు వాళ్ళు స్టార్ట్ చేయవచ్చు, దాన్ని మనం ఆశ్చర్యపడక్కర్లేదు. అదే ఎక్స్ పెంటగన్ అఫీషియల్ మైకెల్ రూబెన్ కూడా తప్పు పెట్టాడు. యాక్చువల్గా ఏదో చెప్తున్నాడు, ఏదో స్ట్రాటజికల్గా వ్యవహరిస్తున్నాం అనుకుంటున్నారు, కానీ ఇది లాంగ్ రన్లో మనకే ఎక్కువ నష్టం అని చెప్పి ఆయన ట్రంప్ని తిట్టిపోసాడు ఒక విధంగా చెప్పాలంటే. కరెక్ట్. అలాగే చాలా మోస్ట్ ఫేమస్ ఎకానమిస్ట్ జెఫ్రీ సాక్స్ ఆయన కూడా చెప్పారు, భారతదేశంకి వచ్చి వెళ్ళాడు రీసెంట్ గా. భారత మిత్రులు నేను ఒకటే చెప్తున్నా, మీరు అమెరికాను నమ్మకండి. ఎట్టి పరిస్థితుల్లో అమెరికా మీ అలై కాదు, అమెరికాతో మైత్రి చెయ్యలేరు. అమెరికా ఎదగట్లేదు, ఆ గ్రోత్ లేదు అక్కడ ఆ దేశంలో, మీరు అమెరికాకు అమ్ముకోలేరు. చైనాకు ప్రత్యామ్నాయంగా మీరు అక్కడ వెళ్తామని అనుకోకండి. మీరు చైనాని చూసినా భారతదేశం వచ్చినా వాడికి ఒకటే పెద్ద తేడా లేదు. కాబట్టి చైనాకు వ్యతిరేకంగా మీ దగ్గర వాళ్ళు కొనుగోళ్లు పెంచుతారు అనుకోవడం మీ మిథ్య, మీ కల్లా, అంతకంటే ఇంకేం లేదు. అమెరికా మీ మిత్రుడు కాదు, మీరు ప్రత్యామ్నాయం చూసుకోండి. మీకు ఇప్పుడు ఘర్షణ ఉండొచ్చు, కానీ లాంగ్ టర్మ్ లో మీ ఇంట్రెస్ట్ మీకు అవసరమైనటువంటిది చైనా, రష్యా,
ఇరాన్, ఇటువంటి మీ చుట్టుపక్కల ఉన్నటువంటి దేశాలు, ఆఫ్రికా, లాటిన్ అమెరికా, ఈ దేశాల్లో మీరు మీ ఇంట్రెస్ట్ పెంచుకోండి అని జెఫ్రీ సాక్స్ చెప్పారు. నోబెల్ లారియట్, చాలా దేశాలకు ఆయన అడ్వైజర్ గా ఉన్నటువంటి వ్యక్తి. సోవియట్ యూనియన్ కొలాప్స్ అయిన తర్వాత రష్యాకి, మనకు గోర్బచేవ్ లాంటి వాళ్లకు, తర్వాత మనకు ఈవెన్ యుక్రెయిన్ కూడా అతను అడ్వైజర్ గా ఉన్నాడు. అంతటి చాలా రెస్పెక్టబుల్ ఎకానమిస్ట్ చెప్పినటువంటి స్టేట్మెంట్. కాబట్టి అమెరికా వాళ్ళ షార్ట్ టర్మ్ నేరో 4 ఏళ్లలో మళ్ళీ కొత్త రాష్ట్రపతి రాకముందర వరకు ఉన్నటువంటి విండో మాత్రమే చూడగలిగినటువంటి ఒక దేశంగా తయారైంది అది. మనం అలా కాకుండా మన లాంగ్ టర్మ్ ఇంట్రెస్ట్ మనం ఫోకస్ పెట్టాలి. అలాగే టారిఫ్ వార్ లాగా చిప్ వార్ కూడా జరుగుతుంది సార్, చైనా వర్సెస్ అమెరికా మధ్య. ఈ 2 కంపెనీలు AMD అండ్ ఎన్విడియా కంపెనీల నుంచి మొదట ట్రంప్ 20% డిమాండ్ చేశాడు. తర్వాత ఏవో నెగోషియేషన్స్ జరిగినట్టున్నాయి, 15%కి ఫైనల్గా ఒప్పుకున్నట్టున్నాడు. దీనికి చైనా ఎలాంటి ఆల్టర్నేటివ్ ప్రిపేర్ చేసుకుంటుంది సార్ దీన్ని కౌంటర్ చేయడానికి? అంటే ఇది డొనాల్డ్ ట్రంప్ మొదటిసారి ప్రెసిడెంట్ గా ఉన్నప్పుడే చిప్ వార్ మొదలు పెట్టాడు ఆయన. చైనాకు చిప్పులు వెళ్లకుండా ఉండే ప్రయత్నం చేశారు. చైనాలో ఉన్నటువంటి చిప్ కంపెనీల మీద వీళ్ళు దాడులు చేయడం మొదలు పెట్టారు. వాళ్ళకి కావాల్సినటువంటి ఇన్పుట్స్ కానీ ఎక్విప్మెంట్ కానీ ఇవన్నీ కూడా నిలిపేసేటువంటి ప్రయత్నం చేశారు. తర్వాత హై ఎండ్ టెక్నాలజీస్, అల్ట్రా స్మాల్ నానో మీటర్స్ ఉన్నటువంటి 1, 2, 3 NM ఉన్నటువంటి మైక్రో చిప్స్ అన్నిటి కూడా చైనాకి వెళ్లకుండా ఆపారు వాళ్ళు. ప్లస్ అక్కడ పనిచేస్తున్నటువంటి డ్యూయల్ సిటిజన్స్ ఉంటారు కదా, చైనీస్ పాస్పోర్ట్ ఉంటుంది, అమెరికన్ పాస్పోర్ట్ ఉంటుంది. అటువంటి వాళ్ళ మీద జో బైడెన్ ప్రభుత్వం కూడా మీరు నిర్ణయించుకోండి, మీరు చైనాలో పనిచేయించుకుంటే మీ అమెరికన్ పాస్పోర్ట్ తీసేస్తాం, మీ అమెరికన్ సిటిజన్షిప్ తీసేస్తాం, అమెరికన్ సిటిజన్షిప్ కావాలనుకుంటే చైనాను వదిలేసి ఇక్కడ రండి. ఇటువంటి ఒత్తిడి తీసుకొచ్చి చాలా ఒత్తిడి తీసుకొచ్చారు. డొనాల్డ్ ట్రంప్ కూడా ఈసారి రాగానే ఈ టారిఫ్ వార్ మొదలు పెట్టినప్పుడు వాళ్ళ చిప్పులు అన్ని కూడా బ్యాన్ చేసి వాడిని దూరం పెట్టే ప్రయత్నం చేశారు. చైనా రిటాలియేట్ చేసి ఏం చేసేదంటే, చైనాకు ఉన్నటువంటి పెద్ద అస్త్రం ఏంటంటే రేర్ అర్త్ మినరల్స్. రేర్ అర్త్స్ అన్ని కూడా అమెరికాకి అమ్మడం మానేశారు. రేర్ అర్త్ మినరల్స్ చైనా నుంచి రాకపోతే 70% అమెరికన్ డిఫెన్స్ ఇండస్ట్రీ కొలాప్స్ అయిపోతుంది. వాళ్ళ ఎయిర్ క్రాఫ్ట్ కానీ, వాళ్ళ మిసైల్స్ కానీ, వాళ్ళ డ్రోన్లు కానీ, వాళ్ళ ట్యాంకులు కానీ, వాళ్ళ ఎలక్ట్రానిక్ ఎక్విప్మెంట్ కానీ అన్ని కూడాను ఈ చిప్స్ తోటే, సారీ ఈ ఏమంటారంటే ఈ రేర్ అర్త్ మినరల్స్ వల్లనే అవన్నీ కూడా తయారు చేసుకోగలరు. అవన్నీ ఆగిపోతే వాళ్ళ పరిస్థితి ఏమి. కాబట్టి చైనాను బెదిరించే ప్రయత్నం డొనాల్డ్ ట్రంప్ చేసినప్పుడు చైనా తిరిగి డొనాల్డ్ ట్రంప్ని లొంగ తీసుకుంది. డొనాల్డ్ ట్రంప్ కంప్లీట్ గా మోకరిల్లి H20 అని చెప్పేసి ఒక చిప్ ఉన్నది. అది అఫ్ కోర్స్ హై ఎండ్ కాదు, కానీ బేసిక్ ఆ చిప్ ఉంటే కనుక చాలా ఇండస్ట్రీస్ నడుస్తాయి. అది ఎన్విడియా చైనాకు అమ్ముతుంది. చైనాకు అమ్ముతున్నప్పుడు ఈ టారిఫ్ వార్ తర్వాత ఈ బ్యాన్ వచ్చిన తర్వాత వాళ్ళు దాన్ని అమ్మడం మానేశారు. ఇప్పుడు డొనాల్డ్ ట్రంప్ మోకరిల్లి ఆ చిప్పులని చైనాకు అమ్మడానికి సిద్ధపడ్డాడు. మీరు అమ్ముకోవచ్చు పర్వాలేదని చెప్పి కన్సెషన్ ఇచ్చాడు. కన్సెషన్ ఇస్తే వాళ్ళు AMD అన్న కంపెనీలు వాళ్ళు అమ్మడానికి సిద్ధపడ్డారు. కానీ చైనా దాన్ని తిరస్కరిస్తుంది. గతంలో ఏమో అది కావాలి అని కోరుకున్నట్టు చైనా ఇప్పుడు దాన్ని తిరస్కరిస్తుంది. ఎందుకంటే ఆ చిప్ లో మీరు ఏదో పెడుతున్నారు, దాన్ని ఎంబెడ్ చేసి మా దగ్గర మేము వాడుకుంటే కానీ మమ్మల్ని స్పై చేయగలరు, మీరు ఈ డేటా అంతా మీరు ట్రాన్స్ఫర్ చేసుకోగలరు, వాటిని పని చేయకుండా చేయొచ్చు లేదా కంట్రోల్ చేయొచ్చు మీరు, కాబట్టి మీ చిప్పులు మాకు అక్కర్లేదు అని చెప్పి చైనా తిరస్కరిస్తుంది. ఇది అక్కడ ఇదిలా ఉండగా డొనాల్డ్ ట్రంప్ ఏం చేశారంటే ఈ 2 కంపెనీలు AMDను తర్వాత ఎన్విడియా, ఈ 2 కంపెనీలు మీరు ఎంత చైనాకు అమ్ముతున్నారో దాంట్లో 15% USA ప్రభుత్వానికి ఇవ్వాలి అని పెట్టాడు. అంటే లాభాల్లో కాదు. ఇప్పుడు వాడు 100 రూపాయలు అమ్ముతున్నారంటే 100 రూపాయల్లో 15 ఇవ్వాలి. అంటే వాళ్ళకి లాభం 10% ఉందనుకుంది. 90 రూపాయల ఖర్చు 10 రూపాయల లాభం ఉందంటే, కానీ 15 రూపాయలు వీళ్ళకి అమెరికా ప్రభుత్వానికి. సో అటువంటి కండిషన్ పెట్టాడు. ఇది లూటీ కాకపోతే ఇంకేముంది అది. పైపెచ్చు మనం చూస్తే కనుక వాళ్ళ దేశంలో కస్టమ్స్ డ్యూటీ వేయడానికి వీలు, అంటే మనకు ఎక్స్పోర్ట్ కస్టమ్స్ వేయడానికి వీలు, ఇంపోర్ట్ కస్టమ్స్ వేసుకోవచ్చు. అమెరికా దేశంలోకి వస్తున్నటువంటి గూడ్స్ మీద వాళ్ళు ట్యాక్సులు వేయచ్చు. కానీ అమెరికా నుంచి విదేశాలకు ఎక్స్పోర్ట్ అవుతున్నటువంటి ఐటమ్స్ మీద వాళ్ళు ట్యాక్స్ వేయడానికి వీలు లేదు వాళ్ళ చట్టం ప్రకారం. కాబట్టి అది వీలు లేదు. కాబట్టి కంపెనీల మీద ఒత్తిడి తీసుకొచ్చి వాళ్ళ దగ్గర నుంచి పైసలు తీసుకోవాలి. అంటే ఒక వీధిలో పోతున్నటువంటి దారి దోపిడీలా ప్రవర్తిస్తున్నాడు డొనాల్డ్ ట్రంప్. ప్రతి ఒక్కరి దగ్గర కూడా పైసలు వసూలు చేస్తున్నాడు. దేశాలే కాదు, ఇప్పుడు తన సొంత కంపెనీల నుంచి కూడా వాడు వసూలు చేసే ప్రయత్నం చేస్తున్నాడు. సో చైనా చిప్ వారికి సిద్ధంగా ఉంది. వాళ్ళు దాని ప్రత్యామ్నాయం చూసుకుంటున్నారు. లేటెస్ట్ గా మనకు హువాయి వాళ్ళు అనౌన్స్ చేశారు, వాళ్ళు కొత్త అల్గోరిథమ్స్ తీసుకొచ్చారు. ఈ చిప్పులు ఏవైతే వాళ్ళకు ఈ వెస్టర్న్ దేశాలు ప్రొహిబిట్ చేస్తున్నాయో, వాళ్ళకి అమ్మకుండా ఉండాలని నిషేధిస్తున్నాయో, అవి చేయవలసినటువంటి కార్యక్రమాలు స్మార్ట్ వేలో కొత్త అల్గారిథంలో
అది సాధిస్తున్నారు వాళ్ళు. ఈ చిప్పులు అవసరం లేకుండా సాధిస్తున్నారు. అంటే వాళ్ళు టెక్నాలజీకి ఇంప్రూవ్ చేసుకుంటారు. ఎప్పుడు మీరు ఇటువంటి ఆంక్షలు ఒత్తిళ్లు తీసుకొస్తారో దానికి ప్రత్యామ్నాయాలు వస్తాయి. చైనా కావచ్చు, భారతదేశం కావచ్చు, ఎవరి మీద ఒత్తిడి తీసుకొస్తే వాళ్ళు దాని ప్రత్యామ్నాయాలు తీసుకొస్తారు. రష్యా మీద కూడా ఇన్ని ఆంక్షలు విధించారు. రష్యా ఏవో ప్రత్యామ్నాయాలు చూసుకుంది. కాబట్టి గణనీయంగా నష్టపోతున్నారు వీళ్ళు. ఇంతవరకు మేమే చక్రవర్తులము, మేమే రాజాది రాజులం అనుకుంటున్నటువంటి పరిస్థితి నుంచి ఈ రోజు రియాలిటీ చెక్, మీకు అంత సీన్ లేదు అని చెప్పి ప్రపంచమంతా వాళ్ళకి చూపిస్తుంది. నేను విన్నాను సార్, రేర్ ఎర్త్ మినరల్స్లో ప్రపంచ మార్కెట్లో 90%, 80% మొత్తం చైనానే మొత్తం డామినేట్ చేస్తుందని చెప్పి, అందువలన ఇవాళ అమెరికా కూడా చైనాని ఏమీ అనలేకపోతుందని చెప్పి. ఈ రేర్ ఎర్త్ మినరల్స్ విషయంలో మన నీడ్ ఏంటి సార్? యాక్చువల్గా మనం ఏమన్నా ఎంతో కొంత డిపెండ్ అయి ఉన్నామా? మనం కూడా కంప్లీట్ గా డిపెండ్ అయి ఉన్నాం వాళ్ళ మీద. మనకు డిపెండెన్సీ అనేది ఆల్మోస్ట్ 100% వాళ్ళ మీద ఉన్నది. అందుకనే అర్జెంటీనా వెళ్ళడము, బ్రెజిల్ వెళ్ళడము, నమీబియా, ఘనా ఇట్లాంటి ప్రాంతాలకు వెళ్ళడము, అక్కడ మనం ప్రత్యామ్నాయాలు చూసుకోవడం. అలాగే మన దేశంలో కూడా చాలా రీసెర్చ్, మనం చాలా తవ్వకాలు చేస్తున్నాం. మనం ఎక్కడెక్కడ రేర్ మినరల్స్ దొరుకుతాయో అని. మనకి ఇప్పుడున్నట్టు అంచనాల ప్రకారం 6% ప్రపంచంలో ఉన్న రేర్ మినరల్స్ భారతదేశంలో ఉన్నాయి. కాకపోతే మన దగ్గర దాన్ని తీసి దాన్ని ప్రాసెస్ చేసే టెక్నాలజీ మన దగ్గర లేదు. చైనాలోనే ఉన్నది ఆ టెక్నాలజీ అంతా. కాబట్టి ఆ టెక్నాలజీ తీసుకురావాలి. ఆ టెక్నాలజీ తీసుకొని వాటిని మైనింగ్ చేసి దాన్ని ప్రాసెస్ చేసి దాన్ని యూస్ఫుల్ మెటీరియల్ గా తయారు చేయడానికి ఇంకా మనకు చాలా టెక్నాలజీ కావాలి. బహుశా ఇంకొక దశకం పట్టొచ్చు మనకి. మోదీ గారు లాంటి వాళ్ళు దాన్ని అగ్రెసివ్ గా తీసుకెళ్తే బహుశా 4-5 సంవత్సరాలు దాన్ని సాధించవచ్చు కొంతవరకు. ప్రస్తుతానికి ఇబ్బంది మాత్రం ఉన్నది. మనం అమెరికా మీద చేస్తున్న యుద్ధంలో వేరే 3వ దేశం కొనుక్కొని అమెరికాకి ఎక్కడ అమ్ముతుందో అని చెప్పి భారతదేశాన్ని కూడా వాళ్ళు అమ్మడం మానేసింది చైనా. దాంతో మనం చాలా ఇబ్బంది పడ్డాం. మన ఈవీ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీలు అన్ని కూడాను ఆ చైనాకి వెళ్ళి ప్రాధాయపడ్డాయి. మీరు ఆ బ్యాటరీలు రిలీజ్ చేయండి, లేకపోతే ప్రొడక్షన్ ఆపేసుకోవాల్సి వస్తుంది. కాబట్టి చాలా కష్టం. తర్వాత మనకు అజిత్ దోవల్ గారు, తర్వాత మనకు జయశంకర్ గారు, రాజ్నాథ్ సింగ్ గారు, వీళ్ళందరూ కూడాను చైనాకి వెళ్ళొచ్చారు కదా. అప్పుడు మళ్ళీ వీళ్ళ చర్చల తర్వాత వాళ్ళు క్రమేపీ మెల్లిగా సడలింపు చేయడం తోటి మళ్ళీ మన ఈవీ ఇండస్ట్రీ కొంత ఊపిరి తీసుకుంది. కాబట్టి మనకు చాలా ఇబ్బందులు ఉన్నాయి. మనం ఆ అంశంలో మాత్రం కంప్లీట్ గా చైనా మీద ఆధారపడి ఉన్నాం. మనము ప్రత్యామ్నాయాలు చూసుకోవాలంటే కూడా ఇంకో దశకం పట్టొచ్చు, సమయం పడుతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.